హలో మామ, నమస్తే. నేను మీ కృష్ణ యాదవ్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మామ, మనం అయితే రాజంపేటకి అయితే పోతున్నాం మామ. వెళ్తూ ఉంటే బండ్లో పెట్రోల్ అయిపోయింది మామ. ఇంకా వెంటనే అయితే పెట్రోల్ కొట్టించుకుందాం, పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోయాం మామ. పెట్రోల్ అయితే కొట్టించుకొని ఇంకా బిల్లు అయితే కట్టే విషయానికి వస్తే మన డబ్బులు కట్టాడు మామ. ఆ డబ్బులు కట్ట కడితే ఆ డబ్బులు కూడా బల్ల మామ. మనకాడ మచ్చున్నది మామ, నాకైతే అసలు మచ్చలేదు. మీకు ఎంత తెలిసిందే కదా మామ, మంగంపేటలో అయితే ఫంక్షన్ అయితే జరిగింది మామ. ఇంతకీ మంగంపేటకి ఎవరు వచ్చారు మీకు తెలిసిండే కింద కామెంట్ చేయండి. రాజంపేటకి అయితే వచ్చేసినాం మామ. రాజంపేటలో పని ఏంటంటే మేమైతే టైల్స్ అయితే తీసుకుందామని వచ్చినాం మామ. మన వాళ్ళు అయితే కొత్తగా అయితే ఇల్లు కడుతున్నారు మామ. అందుకని చెప్పి పార్కింగ్ టైల్స్ చూద్దామని అయితే వచ్చినాం మామ. ఇంకా 2-3 ఫోటోలు అయితే తీసుకొని ఇంకైతే రిటర్న్ అయిపోయాం మామ. పొద్దు నుంచి టిఫిన్ చేయలేదు మామ. అందుకని చెప్పి వెళ్తున్న దారిలో అయితే టిఫిన్ సెంటర్ కనపడింది మామ. ఇక్కడైతే ఎగ్ దోశ చాలా బాగుంటుందని చెప్పినాడు మన అయితే. ఇంక అందుకని చెప్పి 2 ఎగ్ దోశలు అయితే చెప్పినాం మామ. అలా చెప్పామో లేదో మామ, అప్పుడైతే ఒక గుడ్డు కొట్టేసి ఎర్ర కారం అయితే వేసి బాగా కలిపేసింది మామ. పెంక్ మీద చూస్తా ఉంటే నోరు ఊడిపోతుంది మామ. ఎప్పుడు తిందాం అనిపించింది మామ. మనం అయితే తట్టుకోలేము మామ. అందుకని చెప్పి అక్క అయితే ఫస్ట్ మనకే ఇచ్చింది మామ. అలాగే ఒక ముక్క తీసుకొని చట్నీలు అద్దుకొని దాన్నే ఎర్ర కారంలో అద్దుకొని నోట్లో పెట్టుకొని తింటే ఉంటది మామ వేరే లెవెల్. ఒకటి ఎక్కడ సరిపోతుంది మామ. అందుకని చెప్పి మనకు చెప్పినాను మామ, ఇంకొక ఎగ్ దోశ చెప్పమని. ఇంట్లో చేస్తే టేస్ట్ రావు మామ, బయట చేస్తే చాలా టేస్ట్ ఉంటాయా. అన్నిటికంటే లాస్ట్ ముక్క తింటేనే వేరే లెవెల్ ఉంటుంది మామ. ఇంకా ఎగ్ దోశ తినేసి మేము అయితే రిటర్న్ అయిపోయాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మామ, అలాగే షేర్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. ఉంటాను మరి, బై బై.